దేవునికి స్తోత్రం. దేవుడు తన కృప చేత మనలందరినీ కూడా వారమంతా కూడా ఆయన యొక్క ఆరోగ్యకరమైన రెక్కల నీళ్ళలో వాళ్ళు కాచి కాపాడి ఈ యొక్క సాయంకాలం వేళ సమయంలో మరొకసారి ఆయన బిడ్డలముగా ఆయన కుటుంబముగా మనం నడిపించిన దేవాదేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు సమితి కూడా ఇచ్చున్నాం. కనుక దేవుడు తన ఆత్మ చేత మనందరినీ నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దైవ యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ దినంలో ప్రభువా, నీ పాదాల చేత నీ సన్నిధిలో మమ్మల్ందరినీ కూడా సజీవులుగా రాగలకు మీరు చూపిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా మరొక మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్న తండ్రి, నీకే వందనాలు. ఈరోజు మేమేమైనామో అది కేవలము నీ దైవమే ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ సాయంకాలం వేళ సమయంలో ప్రభువా, మేమందరం కూడా ఈ రీతిగా కలుసుకుని పాటల ద్వారా నువ్వు స్తుతించబోతుండగా, స్తుతుల పాత్రుడా యేసయ్య, మా స్తుతుల అంతట్లో మీరు మా మధ్య ఉండండి అయ్యా. ఈ స్తుతి ఆరాధనంతట్లో నీ నామాన్ని మీరు మహిమపరుచుకునండి. ఇక్కడ చేరవచ్చిన మాకందరికీ అవసరమైనటువంటి నీ మాటలు మాకందరికీ మీరు తెలియపరిచి ఆ మాటల ద్వారా మేము ఆదరించబడి, బలపరచబడి, ధైర్యపరచబడి ప్రభువా సమాధానంగా మా జీవితము ఈ లోకంలో ముందు కొనసాగటం సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొద్ది సమయం పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. పరము నుండి పావనాత్మ దిగిరవయ్యా, ఈ వరములు నింపరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరవయ్యా, నీ వరములు నింపరావయ్యా. జ్ఞానబుద్ధి దేవభక్తి, జ్ఞానబుద్ధి దేవభక్తి, విజ్ఞానములు యువరవయ్యా, విజ్ఞానములు యువరవయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరవయ్యా, నీ వరములు నింపరవయ్యా. విశ్వాసము, శాంతము, సంతోషము, విశ్వాసము, శాంతము, సంతోషము, మేలియతనమును యువరావయ్యా, మేలియతనమును యువరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరవయ్యా, నీ వరములు నింపరావయ్యా. ప్రేమను కోల్పోను మర్యాదను, ప్రేమను కోల్పోను మర్యాదను, సమాధానము కొరావయ్యా, సమాధానము కొరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరవయ్యా, నీ వరములు నింపరావయ్యా. హల్లెలూయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందమునకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందమునకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరముడ నిన్ను ప్రణుతించెదను.
యొక్క ప్రార్థనలే సుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు రేకుమయ్యా పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోచి పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోచి శిరమును వంచి సరిగను వేడిన శిరమును వంచి సరిగను వేడిన శంకరి ప్రార్థనే తుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు తుమయా దిన దినంబులు చేసిన దేవా దైవ చేతమునకు సరిపోవా దిన దినంబులు చేసిన దేవా దైవ చేతమునకు సరిపోవా దేవుడవయ్యా దిట్టముగా సునను దేవుడవయ్యా దిట్టముగా సునను చేసిన ప్రార్థననే తుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు తుమయా శత్రుము కనిను చోటుకొని శిలువపై నిన్ను చంపగను శత్రుము కనిను చోటుకొని శిలువపై నిన్ను చంపగను శాంతముతోని శత్రుల ప్రోగ శాంతముతోని శత్రుల ప్రోగ సలిపిన ప్రార్థననే తుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు తుమయా ఎంతో వింత ఎంతో చింత యేసునాథుని మరణమంత ఎంతో వింత ఎంతో చింత యేసునాథుని మరణమంత పంతముతో చేసినంత పంతముతో చేసినంత స్వంత ప్రజలు స్వామినంత స్వంత ప్రజలు స్వామినంత పట్టి కోటి నెట్టి తెట్టి మోటి రేతో నాదు నకట పట్టి కోటి నెట్టి తెట్టి మోటి రేతో నాదు నకట ప్రజల గోరా ప్రియలు జ్యోతి ప్రజల గోరా ప్రియలు జ్యోతి పలుకారాయే తండ్రి పలుకారాయే తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసునాథుని మరణమంత మొయ్యాలేని నాకు నొకటి మోపిరే మీకు మీద మొయ్యాలేని నాకు నొకటి మోపిరే మీకు మీద మొయ్యలేక తోడా మొయ్యలే
ఎంతో చింత ఏతో నాదోని మరణమంత కొయ్య పైన ఏకుంబెట్టి కాలు చేతులు చీలతోటి కొయ్య పైన ఏకుంబెట్టి కాలు చేతులు చీలతోటి కవినులంతా కూడి కొట్టి కవినులంతా కూడి కొట్టి ఘోరముగా క్రీస్తుంబాటి ఘోరముగా క్రీస్తుంబాటి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదుని మరణమంత దాహముకోన చేదు చిరక రావలిరి ద్రోహుల కట దాహముకోన చేదు చిరక రావలిరి ద్రోహుల కట రాత్రి ప్రజల బాధతోచి రాత్రి ప్రజల బాధతోచి ధన్యుడా దివికే నభా ధన్యుడా దివికే నభా ఎంతో వింత ఎంతో చింత ఏతో నాదుని మరణమంత పల్లెమూతో రాకం గొడవన్ వారెలీరు రకమహగా పల్లెమూతో రాకం గొడవన్ వారెలీరు రకమహగా ఎరై పారే ఏతురతం ఎరై పారే ఏతురతం నెల ప్రజల కెలిమినొసతు నెల ప్రజల కెలిమినొసతు ఎంతో వింత ఎంతో చింత యేసు నాదుని మరణమంత నా ప్రాణప్రియుడా యేసురాజా ఆర్తింతులోన హృదయాత్మన ఈ గలిగ ఆత్మలో హృదయపూర్వక ఆరాధనతో సాధ్యముగా అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సాధన ప్రభువా అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సాధన ప్రభువా బలవంతుడా బహువీరుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదను బలవంతుడా బహువీరుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదను నా ప్రాణప్రియుడా యేసురాజా ఆర్తింతులు నా హృదయాకణ విరిగిన ఆత్మలో హృదయ
సౌందర్య ప్రేమ సుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ సుతులతో నమస్కరించి ఆరాధించు ఆశించును నా ప్రభువా నమస్కరించి ఆరాధించు ఆశించును నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా ఆశించును నా హృదయాత్మన విలీనమైన పాపకర హృదయపూర్వక ఆరాధనలో సత్యముగా గాత్రమునా పూర్తియ విద్యలో కరుణింపగా తరలించునా గాత్రమునా పూర్తియ విద్యలో కరుణింపగా తరలించునా మరచియాని నీవేనయో కరుణారాజా మరచియాని నీవేనయో కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా ఆపిస్తును నా హృదయాత్మన విలీనమైన పాపకర హృదయపూర్వక సత్యముగా ద్రాక్షాలకారములలో సాక్షాయమగుయాహారము ద్రాక్షాలకారములలో సాక్షాయమగుయాహారము ద్రాక్షాఫల నాకసిరి దీక్షాఫలేనో వీక్షింతును స్తుతింతును ద్రాక్షాఫల నాకసిరి దీక్షాఫలేనో వీక్షింతును కరుణారాజా యేసు రాజా ప్రేతును హృదయాకర సత్యముగా సత్యముగా నా పిల్లలు ప్రకటించు నా పిల్లలు ప్రకటించు క్రోధాజ్ఞ సురాధన నీ ప్రేమలో వివరింతును విమోచక క్రోధాజ్ఞ సురాధన నీ ప్రేమలో వివరింతును విమోచక యేసు రాజా ఆపేతునా హృదయాత్మన విలీనమైన ఆత్మ
కన్నీరు తుడచువరా నా కన్నీరు తుడచువరా కన్నీరు తుడచువరా కన్నీరు తుడచువరా కారెన్నడు నీ అనాదరం అయ్యా కారెన్నడు నీ అనాదరం కారెన్నడు నీ అనాదరం తండ్రి కారెన్నడు నీ అనాదరం కన్నీరు తుడచువడా కన్నీరు తుడచువడా ఎక్కి తేడు చీనా ఎక్కిరింతల పాలైనను ఎక్కి తేడు చీనా ఎక్కిరింతల పాలైనను నా పక్షమున నిలబడివాడా నా పక్షమున నిలబడివాడా నా పక్షమున నిలబడివాడా నా పక్షమున నిలబడివాడా
వైద్యుడవు నీవే యేసయ్యా. నా వైద్యుడవు నీవే యేసయ్యా. నా వైద్యుడవు నీవే యేసయ్యా. నా వైద్యుడవు నీవే యేసయ్యా. కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నెల్లవరకు నీ మట్టిలో చేరవరకు. నా ప్రాణమున్నెల్లవరకు నీ మట్టిలో చేరవరకు. ఆరాధించిన యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించిన యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా, 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 ఆరాధించేదా. నా ప్రాణమున్నెల్లవరకు నీ సన్నిధిలో చేరవరకు. నా ప్రాణమున్నెల్లవరకు నీ సన్నిధిలో చేరవరకు. ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ప్రార్థించేదా, 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 ప్రార్థించేదా. నా ప్రాణమున్నెల్లవరకు నీ మట్టిలో చేరవరకు. నా ప్రాణమున్నెల్లవరకు నీ మట్టిలో చేరవరకు. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా, 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 సేవించేదా. నా ప్రాణమున్నెల్లవరకు నీ మట్టిలో చేరవరకు. నా ప్రాణమున్నెల్లవరకు నీ మట్టిలో చేరవరకు. జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా.
యేసు రాజా నీకై జీవించెదా 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 నా ప్రాణం కంచు నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణం ఉన్నంతవరకు నీ శక్తిలో చేరవరకు నా ప్రాణం ఉన్నంతవరకు నీ శక్తిలో చేరవరకు సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణం ఉన్నంతవరకు నీ భక్తిలో చేరవరకు 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 ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణం ఉన్నంతవరకు నీ భక్తిలో చేరవరకు నా ప్రాణం ఉన్నంతవరకు నీ భక్తిలో చేరవరకు ఆరాధించిన యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించిన యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణం ఉన్నంతవరకు నీ భక్తిలో చేరవరకు నా ప్రాణం ఉన్నంతవరకు నీ భక్తిలో చేరవరకు నా ప్రాణం ఉన్నంతవరకు నీ
నా ప్రాణం హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎందుకు బట్టి సంతోషంగా ఉన్నారు? ఎందుకు సంతోషంగా ఉన్నారు? గట్టిగా మాట్లాడండి. ఎందుకు సంతోషంగా ఉన్నారు? మంచి బిర్యానీనే. దేవుడి సన్నిధిలో ఉండడం ద్వారా సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మన మధ్య ఉన్నాడంటే సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా. దేవుడిని స్తుతిస్తుండడం ద్వారా సంతోషంగా ఉన్నాం కదా. అయితే అందరూ రెండు చేతులు ఆకాశం పెట్టి ఒకసారి తెలియజేద్దాం. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకొని దేవుని స్తుతించిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం.
చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయా దుఃఖములో ఉన్నాను నుంచి చేతుడయ్యావరా నీవు ప్రేమించే మనసరా ప్రేమించే మనసరా నీవు ప్రేమించే మనసరా ప్రేమించే మనసరా మేలును నీ మేలును మరచిపోలేనయా మేలును నీ మేలును మరచిపోలేనయా నా ప్రాణము నాయవరకు విడిచిపోలేనయా నా ప్రాణము నాయవరకు విడిచిపోలేనయా నా ప్రాణము నాయవరకు విడిచిపోలేనయా నా ప్రాణము నాయవరకు విడిచిపోలేనయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడుగా నిత్యము నాతో నా మధ్య నివసిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఇంతవరకు మాటల ద్వారా ఈ నామాన్ని మీరు మహిమపరుచుకున్నారు తండ్రి. మీరు అనుగ్రహించిన తలాంతుల బట్టి ఒక్కొక్కరు నాయన హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన చేయుటకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కొద్ది సమయం ప్రభువా ఈ వాక్యాల్లో మేము ధ్యానించబోతుండగా మాకందరికీ అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహిమపరచుకోవాలి. యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక చక్కటి సాయంకాల సమయంలో చల్లని వాతావరణం దేవుడు మనకు అనుగ్రహించి, ఉదయం అంతా కూడా ఎంత వేడిగా ఉన్నది కదా, ఆ వేడంతటిని కూడా దేవుడు తొలగించి చల్లని చల్లని ఆయన నీళ్ళలో వాళ్ళందరినీ కూడా సమకూర్చి కదా సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి నిండు మనస్సుతో దేవునికి స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా ఈ యొక్క ప్రార్థన సహవాసములు ఈ కోరికలు సన్నిధికి కూడించిన ప్రియమైన దేవుని మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండం 26వ అధ్యాయము 29వ వాక్యము మనం చదువుకుందాం. మేము నిన్ను ముట్టక నీకు మేలు తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన కొందుమని అనుకుంటివి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిది. ఈ చదవనటువంటి వాక్యము ఇస్సాకును గురించి తెలియపరుస్తున్నటువంటి మాట ఇది. అబీమెలెకు రాజు మరి కొద్దిమంది ఆ దేశపు ప్రధానులు ముఖ్యులు అందరూ కూడా ఇస్సాకు దగ్గరకు వచ్చి నీవు యెహోవా చేత ఆశీర్వాదం పొందిన వాడవని తెలియజేస్తా ఉంటున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వచ్చి అతని గురించి
యెహోవా నిన్ను యెహోవా ఆశీర్వాదం పొంది ఉన్నావని రాజులు అధికారులు వచ్చి తెలియజేస్తుంటున్నారంటే ఏమిటి ఆ వ్యక్తిలో ఉన్న ప్రత్యేకత? ఏమిటి అతనిలో ఉన్నటువంటి గొప్పతనం? నీవు ఆశీర్వాదము రాజు చేత పొందినవాడని చెప్పడంలా, అధికారుల చేత పొందినవాడని చెప్పడంలా, ఆ దేశాన్ని పరిపాలించే రాజే వచ్చి నీవు యెహోవా దేవుని చేత ఆశీర్వాదం పొందినవాడని చెప్తుంటున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది! ఎంత గొప్ప ధన్యత ఇది! ఎంత గొప్ప భాగ్యం ఇది! ఇందుకు ఈ యొక్క ఇస్సాకుతో ఎందుకు వాళ్ళు ఆ మాట నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడినావని ఎందుకు చెప్పారంటే, ఆ పై వాక్యంలోనే 28వ వాక్యంలో ఒక మాట ఉందండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండా చూచితిమి. నిశ్చయంగా యెహోవా దేవుడు నీకు తోడుగా ఉండటం మేము చూస్తుంటున్నాం. ఈ ఇస్సాకు అతను ఉంటున్నటువంటి దేశపు వాసి కాదండి, ఆయన పరదేశి. ఇంతకీ ఇస్సాకు ఎవరంటే అబ్రహాము శారాలకు లేక జన్మించిన వృద్ధాప్యములో, అంటే అబ్రహాముకు 100 సంవత్సరములు, శారమ్మకు 90 సంవత్సరాలు. అంత వృద్ధాప్యములో అప్పుడు దేవుడు వారికి సంతానంగా ఇస్సాకు ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడు, దేవుడి చేత వాగ్దానం ద్వారా అనుగ్రహించబడినటువంటి కుమారుడు ఇస్సాకు. తన తండ్రి అయిన ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని ఎందుకు విశ్వసించాడు. వాక్యం తెలియజేస్తా ఉంది, అబ్రహాము దేవుడు నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది అని ఉంది. 100 సంవత్సరాల వయసులో కుమారుడు ఇచ్చేంత వరకు కూడా అబ్రహాము తన నమ్మకత్వాన్ని, తన విశ్వాసాన్ని దేవుని మీద విడిచిపెట్టాడు. ఎప్పుడో 70 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు వార్త ఇచ్చినాడు, ఇదిగో అబ్రహాము, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నీ సంతానము ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణుల వలె పట్టణాంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుడు చెప్తే అది అబ్రహాము నమ్మినాడు. ఎప్పుడు? 75 సంవత్సరాల వయసులో. అయితే 70 సంవత్సరాల నుంచి 76 వచ్చింది, 77 వచ్చింది, 80 సంవత్సరాలు వచ్చింది. ఎన్నో సోదరులు ఒక భార్య వచ్చి, ఏమయ్యా నువ్వు భార్యను, ఏమయ్యా నువ్వు నాకు పిల్లలు ఇవ్వకుండా నన్ను కొట్టాలు చేసి, నాకంటే వెనుక పెళ్ళైన వాళ్ళు, నాకంటే చిన్న వాళ్ళకందరికీ పిల్లలు పుడతా ఉన్నారు, నువ్వు చూస్తేనేమో రోజు ముసలోడు అయిపోతాడు, ఇంతవరకు నాకు ఒక బిడ్డలు కుమారుడు గారు కుమార్తె గారు నాకు నువ్వు దయచేయలే, ఏం మంచివయ్యా నువ్వు అని చెప్పి ఒక పక్క భార్య, ఎంతో ఆస్తివంతుడు, గొప్ప సంపన్నుడు అబ్రహాము, ఈ పశువులు, పనివారు, ఎంతంటే చాలా విస్తీర్ణంతో నిండుకున్నటువంటి గుంపు అది. అంతమంది ఉండి కూడా దేవుడు అంతగా అబ్రహామును ఆశీర్వదించాడు, సంపన్నునిగా ఆశీర్వదించినాడు. ఎంత ఆశీర్వదించినా కానీ బిడ్డలు లేదు. ఒకరోజు దేవుడితో అడుగుతారు, ఏం ప్రభువా ఇంత ఆస్తి నేను అడిగినా నీకేమన్నా, ఇన్ని పశువులు అడిగానా, ఇంత బంగారు అడిగినానా, ఇన్ని బంగారు అడిగినా, ఇంతమంది పరివారాన్ని అడిగినానా, సరే నేను అడుగున్నాను, నువ్వు నన్ను ఆస్వాదించావు ఇంతగా, వీటన్నిటినీ అనుభవించేకి నేనా ముసలివాడిని అయిపోయినా, ఇంకా బాగా తిందామంటేనేమో బీపీ,
కడుపు నింపుకుందామంటే షుగరు, అన్ని రోగాలు నా చుట్టూ చుట్టుకొని ఉన్నాయి. నువ్వేమో అన్ని ఇచ్చినావు, అనుభవించేకి నాకేం లేదు. పోనీ నా సంతానంలో అనుభవిస్తానంటే నాకు సంతానం కూడా లేకపోయా. ఎలా ప్రభువా అని అబ్రహాము దేవుడితో మాట్లాడినప్పుడు, అప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇదిగో నాయనా, మీదటి కథ నీకు ఒక కుమారుని ఇస్తానే. నీ బాధ నాకు అర్థమైంది, నీ సమస్య నాకు అర్థమైంది. నీకు ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని అవమానాలు వచ్చినా, ఇన్ని నిందలు వచ్చినా నీవు నా మీద విశ్వాసాన్ని విడిచిపెట్టవా? నా పట్ల నువ్వు ఉంచిన నమ్మకాన్ని విడిచిపెట్టరా? అందుకు నేను నీకు ఒక కుమారుని ఇస్తా. దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాముకు దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడే ఇస్సాకు. ఎవరు రాజైతే నువ్వు యెహోవా చేత ఆశీర్వాదం పొందిన వాడవు, నిత్యముగా యెహోవా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని రాజులు, అధికారులు ఎవరి గురించి చెప్పారో అతనే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఆ వృద్ధాప్యములో జన్మించిన వాడు. అయితే ఈ యొక్క ఇస్సాకు తన తండ్రి ద్వారా తన తండ్రి నమ్మిన దేవుణ్ణి, తన తండ్రి విశ్వసించిన దేవుణ్ణి, తన తండ్రి ఆధారం చేసుకున్న దేవుణ్ణి ఆ కుమారుడు కూడా అదే తండ్రి మార్గంలో నడవడం ప్రారంభించారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందరికీ పిల్లలు పుడతారండి. మనం కూడా పుట్టారా లేదా? ఏం పలకరే, మాట్లాడండమ్మా. కొత్త బైక్ తెచ్చాడు సారు కదా, పిల్లలు పుట్టినారు. మరి మన పిల్లలకు మనం ఏం నేర్పించాం? మన పిల్లలకి మనం ఏం నేర్పించాం? అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని విశ్వసించాడు. ఆయన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, చివరికి ఆయన భార్యను రాళ్ళు దొంగలించుకొని పోయినా, ఏమి దేవా నాకు ఇట్లా చేసినావు ఇప్పుడు ప్రశ్నించాలి. మనమైతే ఎన్నిసార్లు అడుగుతామో దేవుణ్ణి, ఏం ఉన్నావా? అసలు ఉన్నావా? నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్నావా? లేకపోతే నిద్రపోతున్నావా? కదా, చిన్న తలనొప్పి రాకూడదు, చిన్న ఎవరన్నా నిన్ను తిట్టకూడదు, కొంచెం ఎవరన్నా నీకంటే బాగా కనబడకూడదు. ఎంత పక్షపాతం అయ్యా దేవుడికి. వాడిని చూడు ఎంత బాగా పెట్టినాడో, నన్ను చూడు ఎట్లా పెట్టినాడు, ఆయన చూడు ఎంత బాగుందో నన్ను చూడు. కంపారిజన్, పోల్చుకుంటాం. అబ్రహాము ఏ రోజు కూడా దేవుణ్ణి నిందించలేదండి. దేవుని మీద సనుకోలేకుండా ఓర్పుతో, సహనంతో అబ్రహాం దేవుని యొక్క కృప కొరకై కనిపెట్టుకున్నాడు. ఎలాగైతే అబ్రహాము దేవుని నమ్మి దేవుని కృప పొందుకున్నాడో, తన బిడ్డ అయినటువంటి ఇస్సాకు కూడా అదే మార్గాన్ని నేర్పించాడు, అదే జీవితాన్ని చూపించాడు. ఇప్పుడు మన నాయకులు ఉన్నారు చూసినారా, ఎవరు? రాజకీయ నాయకులు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ రాజకీయంలో అంతా అలా ఉన్నప్పుడే వాళ్ళ కుమారులకు దాన్ని, మా కుటుంబం తరఫున ఎవరు ఉండకూడదు, ఈ అధికారాన్ని మేమే, మా కుటుంబమే ఉండాలా,
అట్లనే అబ్రహాము కూడా ఇదిగో దేవుడిని విడిచిపెట్టద్దు, ఆయన ఆలస్యం చేస్తాడు ఆశీర్వాదాన్ని. ఆయన సమస్యలో పంపిస్తాడు నిన్ను ఇబ్బందులు కలిగేటట్లుగా, ఇబ్బందులు అనుభవించేటట్లుగా దేవుడు నిన్ను పంపిస్తాడు. నిన్ను చూసి నీ మీదకి శత్రువులు వచ్చేటట్లుగా చేస్తాడు. అయితే నువ్వు వాటిని చూచి దేవుని విడిచిపెట్టద్దు, ఆయన గట్టిగా పట్టుకో, ఆయన ఎందుకు నమ్మకం విడిచిపెట్టద్దు. తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇస్సాకు కూడా చిన్నప్పటి నుండి కూడా తన తల్లి నేర్పించిన మార్గాలలోనే చేస్తూ ఎప్పుడు కూడా దేవుడితో గడిపేవాడు ఇస్సాకు, దేవుడి సన్నిధిలో గడిపేవాడు ఇస్సాకు. అంటే దేవుడికి ప్రార్థన చేసుకుంటూ తన యవ్వన ప్రాయంలో స్నేహితులమ్మడి లేకపోతే ఊళ్ళమ్మడి విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించాలని ధనవంతుడని ప్రతిరోజు కూడా సంధ్య వేళ దూరంగా వెళ్ళి ఎవరి లోని చోటుకి వెళ్ళి దేవునితో గడిపేవాడు ఇస్సాకు. ఎందుకంటే తన తండ్రికి తోడైన యెహోవా దేవుడు నాకు కూడా తోడుగా ఉండాలి, నా తండ్రిని కాపాడే దేవుడు, నా తండ్రిని రక్షించిన దేవుడు, నా తండ్రి పట్ల వాగ్దానాలు నెరవేర్చిన దేవుడు నా పట్ల కూడా ఆ వాగ్దానము, ఆ తోడు, ఆశీర్వాదం నాతో ఉండాలి అని ఇస్సాకు కోరుకునేవాడు. ఇస్సాకు జీవితంలో కూడా చూసినట్లయితే ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు. దేవుడు ఇస్సాకును కూడా ఒక స్థానంలో ఉంచాలా, ఆ ఊరికి పో, ఈ ఊరికి పో, ఆ దేశానికి పో, ఈ దేశానికి పో, అక్కడుండు ఇక్కడుండు అని తరుముతానే వచ్చాడు దేవుడు ఇస్సాకును. వెళ్ళిన చోటల్లా ఆయన భార్య ఆయన రిబ్కమ్మ కూడా చాలా అందగత్తె అండి. ఆమె చాలా అందమైనటువంటి భార్య. రాజు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ఆ రిబ్కాను ఆశించాడు, ఆమెను సంపాదించుకోవాలని, ఆమె తన సొంతం చేసుకోవాలని. ఆ రాజు ఆ ఇస్సాకు భార్య మీద కన్నేసినాడు మన భాషలో. ఆ దేశం కాని దేశంలో తన వారు లేని మనుషుల ఎదుట ఇస్సాకు ఎలాంటి సమస్య వచ్చిందంటే భార్య సమస్య వచ్చింది. రాజుకు భార్య మీద కనుబడింది. ఈయన భయపడినాడు, అమ్మో రాజుకు నా భార్య మీద కనుబడింది, ఒకవేళ రాజుకు ఈమె నా భార్య అని చెప్పినాడు అనుకో, నా భార్య ఇష్టపడ్డాడు కదా, రాజుకు ఇష్టమైన దాన్ని సంపాదించుకోవాలంటే ఎవరు అడ్డముండే వాళ్ళను లేపేస్తారు, నన్ను కూడా లేపేస్తాడేమో అని చెప్పి ఇస్సాకు ఏం చేశాడు తెలుసా, ఈమె నా భార్య, మా చెల్లెలు, తన ప్రాణాన్ని రక్షించుకోవాలని, తను కాపాడుకోవాలని రాజుతో, ఇదిగో రాజా ఈమె నా చెల్లి, నా చెల్లెలని రాజుతో ఈ ఇస్సాకు చెప్తాడు. సరే, ఈ రాజు నా మీద మోసపడింది, ఏదో ఒకలాగా లొంగ తీసుకోవాలా, ఏదో ఒకలాగా నా యొక్క భాగస్వామిగా పెట్టుకోవాలా అని రిబ్కాను మీద మనసు పెట్టుకొని అదే ఆలోచన ధ్యాసలో ఉన్నాడు. ఒకరోజు రాజుగారు అంతఃపురం పైన ఎక్కి నా దేశ ప్రజలు ఎలాగా ఉన్నారు, నా దేశం ఎలాగా ఉందని అట్లా చూస్తూ ఉన్నాడట. అలా చూస్తూ ఉంటే ఇస్సాకు ఉంటున్న ఇంటిలో ఇస్సాకు భార్య రిబ్కా వారిద్దరు కూడా కిటికీ దగ్గర కూర్చొని ఇద్దరు భార్య భర్తల సంసారాడుతుంటున్నారంట. అది ఈ రాజుకు ఆ కిటికీలోంచి కనిపించింది. చూసి ఆ యొక్క ఇస్సాకును పిలిపించాడు. ఏమి ఇస్సాకా, ఏమయ్యా నువ్వు నాకు చెప్పింది,
నువ్వేమని చెప్పావు? నీ చెల్లెలని చెప్తావా? నాతో అబద్ధం చెప్తావా అన్న నీ భార్య కదా. మీరు ఏం చేసిందని చూశారయ్యా కిటికీలో నుంచి. ఎందుకు నాతో అబద్ధం ఆడారు మీరు? అప్పుడు ఇస్సాకు, అయ్యా నువ్వు చంపుతావని భయపడ్డానయ్యా, ప్రాణ భయంతో అబద్ధం ఆడాల్సి వచ్చిందయ్యా అంటే, అప్పుడు అబీమెలెకు ఆ రాజు అంటాడట, నువ్వు దేవుని కుమారుడని నాకు అర్థమైందయ్యా, నువ్వు దేవునికి భయపడవాడవని, నువ్వు భక్తి కలిగిన వాడవని, నిన్ను నువ్వు నా దేవునిలో నా దేశంలోకి వచ్చిన నుండి నేను గమనిస్తూనే ఉన్నా నీ ప్రవర్తనను. నువ్వు ఉదయం లేవగానే నువ్వు ఏం చేస్తున్నది, నువ్వు ఎలా నీ పనులు నీ వ్యాపారాలు ఎలా చేస్తూ ఉన్నది, ప్రతి విషయాన్ని కూడా నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడవడిక అన్ని నేను గమనిస్తూనే ఉన్నా. నువ్వు దేవునికి భయపడేవాడు అని, దేవుని పట్ల నమ్మకం కలిగిన వాడిని, విశ్వాసం కలిగిన వాడిని నేను చూశానయ్యా. అందుకే నీ యొక్క భార్య మీద నాకు మనసున్నా కానీ నేను ఆమెనేమి చెయ్యలేదు. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు నీకు తోడైనట్లుగా, నీతో ఉన్నట్లుగా నేను గమనించాను. ఆ పాపము నేను వడకట్టుకోగల, ఆ శాపం మా మీదకి తెచ్చుకోకుండా నేను నీ జోలికి రాలేదు. నీకు కీడు చేయాలని నేను తలంచలేదు. కనుక ఇదిగో నీకు కీడు చేయాలనుకున్నటువంటి మమ్మల్ని నువ్వేమన్నా మా మీదికి కీడు రాకుండా, నువ్వు చేయకుండా మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం చేస్తుందా. ఇప్పుడు మేము ఎంతమంది వచ్చాము ఇక్కడికి? పిల్లలను తీసే ముగ్గురం వచ్చినాం. ఏమండి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎంతమంది? 35-40 మంది అనుకున్నాం. ముగ్గురు ఉండే వాళ్ళు ఎక్కువ సంఖ్యాబలం ఎక్కువ, 40 మంది సంఖ్యాబలం ఎక్కువ. 40 మందిని చూసి ముగ్గురం భయపడాలా? ఏమంటే ముగ్గురిని చూసి 40 మంది భయపడాలా? చెప్పాలా? ధర్మం అధర్మాలు పక్కన పెట్టు. ఇప్పుడు ఒకరి మీద కొట్లాట పోయినాం అనుకోండి, వాళ్ళు 10 మంది ఉన్నారు, మనం ఒక్కరిమే ఉన్నాం అనుకో, కొట్లాట పోతావా? వెంటనే బుద్ధి చూపిస్తాం. పోయమ్మా నాయన వాళ్ళు 10 మంది ఉన్నారు, నా కుక్కను కూడా కొట్టేస్తాం, గమ్ము పోతే లేదు కదా. అదే 10 మంది పక్క పక్క కూడా ఉండాలనుకో, ఇంకా మనమేమి ఇంకా రొమ్ము ఇచ్చుకొని పోతాం ముందుకు. ఇక్కడ గమనించినట్లయితే ఇస్సాకు ఉండేది ఒక పరాయి దేశంలో. ఒక రాజు, రాజు అంటే సైన్యము, బలగము, అధికారం కలిగిన వాడు రాజు. అంటే అంత గొప్ప రాజు, అంత సైన్యం కలిగినటువంటి రాజు, అంత శక్తి కలిగిన రాజు, అధికారం కలిగిన రాజు తన దేశంలో పరదేశిగా నివసించడానికి వచ్చినటువంటి ఒక కుటుంబం కలిగినటువంటి ఇస్సాకు దగ్గరకు వచ్చి, నువ్వు మాకు కీడు చేయకున్నట్లు ఒక నిబంధన చేస్తుందా అంటే ఎవరికి భయపడ్డాడండి ఆయన? అయ్యా ఇస్సాకు, నీ మనుషులను చూసి, నీ ఆస్తిని చూసి, నీ ఐశ్వర్యాన్ని చూసి మేము భయపడడం లేదు. నిశ్చయముగా యెహోవా దేవుడు నీకు తోడుగా ఉండ మేము చూచాము. యెహోవా దేవుని చేత నువ్వు ఆశీర్వాదం పొందినవాడని మేము గ్రహించాము. అందును బట్టి నీకు భయపడుతున్నావు. నువ్వు కాదు మాకు కీడు చేసేది, నువ్వు కాదు మాకు నష్టపడి చేసేది, నువ్వు నీ ద్వారా కాదు, నువ్వు నమ్మిన దేవుని ద్వారా మేము భయపడుతున్నావు. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడని. నువ్వు ఒక్క మారు మోకరించి
ఇదిగో అబీమెలెకు రాజు దగ్గర నుంచి నన్ను కాపాడంటే నీ దేవుడు తలుచుకుంటే మా రాజ్యమే నిలబడలేదయ్యా. అంత శక్తి కలిగిన దేవుడు మీ దేవుడు. అందుకే అబీమెలెకు రాజు వచ్చి, నేను నీకు ఏం కీడు చేయలేదయ్యా, నువ్వు కూడా మాకు కీడు చేయకుండా మనం అందరం ఒక ఒప్పందం చేసుకుందాం, నిబంధన చేసుకుందాం. ఏంటండి? ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని యందు విశ్వసించేవాడు. ఒక్క మాట కలిగి చెప్పాలి ఏంటంటే, దేవుని నమ్మిన వారిని, దేవుని యందు విశ్వసించిన వారిని చూచి ఏ శక్తి నీ మీద పనిచేయదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. చరిత్రలో అబ్రహాము మొదలుకొని నేటి వరకు ఆయన నమ్మినటువంటి వారందరూ కూడా ఆశీర్వాదం పొందబడిన వారే కానీ నిశ్చయంగా యెహోవా దేవుడు తోడుగా కలిగి ఉన్నవారేగా ఈ లోకంలో వాళ్ళు నిలిచిపోతుంటున్నారు. నిన్నటి దినం నేను అన్నగారు గుంటూరుకు ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చాం. విశేష జనవాహిని, దాదాపు 10 లక్షల మంది పైగా ప్రజలందరూ ఉన్నారండి. అయితే జస్ట్ ఈ మీటింగ్స్ జరగక ఒక 10 రోజుల ముందు ఒక వార్త మొత్తం కూడా ఏంటండి, ఎక్కడ చూసినా ఆ వార్త చేత కలవరం వచ్చింది. ఏంటంటే, ఇదిగో ఆ గుడారాల పండుగ జరగకుండా ఆటంకపరుస్తాం, ఆ యొక్క దయాక్షేత్రాన్ని మేము కురుక్షేత్రంగా మారుస్తామని ప్రజలు ఎంతో మంది పలికారండి. ఎవరెవరో అది పుకారా, అది సత్యమా నిజమా అబద్ధమా అనేది తెలియదు, కానీ మొత్తానికి ఒక పుకారు మాత్రం రేగింది. ఒక పుకారు మాత్రం రేగింది. ఈరోజు మధ్యాహ్నంతో లక్షలాది మంది 4 రోజులుగా ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించారు. ఎందుకంటే నిశ్చయముగా యెహోవా దేవుడు వారికి తోడుగా ఉన్నాడండి. నిశ్చయముగా యెహోవా దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నాడు. సంవత్సరం 10 లక్షల మంది దాకా వచ్చేవాళ్ళు మించు ఒక పెద్ద స్పీకర్ చెప్పాడండి, 20 లక్షల మంది దాకా వచ్చారని ఆయన అంటున్నాడు. చంపుతాం పొడుస్తామని చెప్పి పుకారు మొత్తం శిఖాలు కొట్టింది కదా ప్రపంచమంతా. మరి ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? భయపడి దాముకోవచ్చు కదా. వాళ్ళు చంపుతామన్నారు, ఏమో చేస్తామన్నారు, ఎందుకు పోవాలని మానుకోవచ్చు కదా. 10 లక్షలు వచ్చేవాళ్ళు 5 లక్షలు రావచ్చు కదా. 20 లక్షల మంది ఎప్పుడైతే మనము చేసే భక్తి యథార్థంగా ఉంటుందో, నీతిగా ఉంటుందో, నమ్మకంగా ఉంటుందో, విశ్వాసంతో ఉంటుందో, నీలో అలాంటి భయం, ఏ భయము పని చేయదు. నీకు వ్యతిరేకంగా ఎంతమంది శత్రువులు వేగినా, నీకు ఎన్ని రోగాలు, ఎన్ని తెగుళ్ళు, ఎన్ని నష్టాలు నీ మీదికి వచ్చినా ఏది కూడా నీకు హాని చెయ్యదు, కీడు రాదు. ఇది యెహోవా దేవుడు సెలవిచ్చుచున్న వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్న దేవుడు బిడ్డ, నిన్ను చూచి నీ ప్రక్కవారు, నువ్వు ఆశీర్వాదం పొందిన వాళ్ళు, యెహోవా చేత ఆశీర్వాదం పొందిన వాళ్ళు, పొందిన దానిని ఎవరైనా చెప్పగలరా? నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీ గురించి ఎవరైనా చెప్పగలిగినటువంటి సాక్ష్యం నీలో ఉందా? లేదు అంటే
దేవుడితో నీకు సంబంధం లేదనేది అర్థం. దేవుడితో నీకు సంబంధం లేదని అర్థం. నీ భక్తి, నీ ప్రార్థన అంతా ఒక వేషధారణతో కూడినది, ఒక కపటంతో కూడినది, ఒక నటనతో కూడినది, అంతేకాని విశ్వాసంతో నమ్మకంతో కాదని. మనం చూడంగానే మన జీవితాన్ని చూసి, మన పరిస్థితిని చూసి, ఇతరులు చూసి దేవుడు తోడుగా ఉన్న పెట్టాన్ని గుర్తించాలండి. అది మా మనిషి యొక్క జీవితానికి ప్రతిఫలం. ఏదో కూర్చున్నాం, ఏదో ఆయన బలబలాలు మాటలు చెప్పినాడు, ఏదో ముద్దరు పెద్దోళ్ళు పాటలు పాడినారు, ఏదో చేసి టైం పాస్ చేస్తామని కాదు భక్తి అంటే. విన్న వాటిని, కన్న వాటిని మనం జీవితంలో ఆచరణగా మలుచుకోవాలి. ఆ అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలోకి మనం మార్చబడాలి. మన మాట, మన చూపు, మన ఆలోచన, మన తలంపు అంతా కూడా పరిశుద్ధంగా మార్చబడాలి. నిజమే, ఈ ఆశ్రమంలోనికి రాకముందు అతను చెడ్డ వ్యక్తి. ఈ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అతని మాట మారింది, అతని బుద్ధి మారింది, అతని ప్రవర్తన మారింది, అతని ఆలోచన మారింది, అతని సహవాసం మారిందని మనం చూపించాలండి. చూపించాలి. బయట ఎట్లున్నామో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అలాంటి జీవితమే ఉంటే, మారు మనసు లేకపోతే నీ జీవితము వ్యర్థమే. దేవుని తోడు లేకుండా, దేవుని సహాయం లేకుండా మనం ఏమి చేసినా అది వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఈ రాత్రి మాట్లాడుతున్న దేవుని బిడ్డ, ఒక తీర్మానం తీసుకునే సమయంలో ఒక నిర్ణయం తీసుకో. దాని మీద నిలబడినట్లుగా ఒక ప్రమాణం చేయి దేవుడితో. అవును తండ్రి, నా జీవితము కూడా ఇస్సాకు జీవితం వల్లే, నా సాక్ష్యం కూడా ఇస్సాకు కలిగి ఉన్నట్లుగానే ఉండులాగున ఉంటానని ఒక తీర్మానం తీసుకొని దేవుడితో ఒప్పందం చేసుకో. ఈ క్షణం నుంచే దేవుడికి తోడుగా ఉంటాడు. నువ్వు తీర్మానం తీసుకున్న క్షణం నుంచే, నువ్వు తీసుకున్న నిర్ణయం నుంచే దేవునికి తోడుగా ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదానికి తోడుగా ఉంటుంది. అది ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, లేకపోతే ఏ పరిస్థితులైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదము నీకు దూరంగా ఉండదు. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. నీ ప్రక్కన ఉండే వాళ్ళు కూడా నీ ఆశీర్వాదాన్ని చూసి దేవుని చేత ఆశీర్వదింపబడుతున్న వాళ్ళని నీ గురించి తెలియజేస్తా. నువ్వంటే ఒక గౌరవం, నువ్వంటే ఒక మర్యాద, నువ్వంటే ఒక భయము ఈ పక్క వాళ్ళు కలుగుతారు. నువ్వు చూసినప్పుడు అది ఎప్పుడు వస్తుందంటే దేవుని ఎంతో భయభక్తులు కలిగి జీవించినప్పుడు. కనుక ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా కళ్ళు మూసుకొని మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మిన దేవుడు, ఈ గంట సేపు నుంచి ఏ గురించి అయితే విన్నామో ఆ దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుని కొరకు, ఏమైనా చేయగలడు. నీ జీవితము అస్తవ్యస్తంగా ఉందా? నీ కుటుంబం అస్తవ్యస్తంగా ఉందా? అయితే ఆయన ఎందుకు విశ్వసించు, ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ఒకవేళ ఈ సమయంలో బలహీనమైన స్థితిలో, ఆరోగ్యంగా, శరీరపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా బలహీనులని నువ్వు నీ బలం ఉనికిపోయిందని బాధపడుతున్నావేమో, ఆయన బలపరిచే దేవుడు నీ పక్షాన ఉంటాడు. నీ కొరకు ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయన. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా
ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడము బలపరచువాడము పడిపోయిన చోటే నిలబెట్టువాడు. బలపరచువాడము హెచ్చించువాడము ఆపక్షము నిలచి జయమిచ్చువాడు. స్థిరపరచువాడము బలపరచువాడము పడిపోయిన చోటే నిలబెట్టువాడు. బలపరచువాడము హెచ్చించువాడము ఆపక్షము నిలచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా రెండు చేతులు ఆకాశంలో పెట్టి అందరూ కూడా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అందరూ కూడా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఆపరుతున్నది నీ చేతిలోనే నా జీవమున్నది. సర్వపురాది మా పరమకున్నది నీ చేతిలోనే నా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, చలించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో చలించుచున్నవి. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. కలిసి ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా యేసయ్యా యేసయ్యాకు స్వస్థత ఉంది, యేసయ్యాకు సమాధానం ఉంది, యేసయ్యాకు సంతోషం ఉంది, యేసయ్యాకు ఆనందం ఉంది. అందులో కూడా ఆనందం. యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. బలపరచువాడము పడిపోయిన చోటే నిలబెట్టువాడు. హెచ్చించువాడము ఆపక్షము నిలచి జయమిచ్చువాడము. స్థిరపరచువాడము బలపరచువాడము పడిపోయిన చోటే నిలబెట్టువాడు.
Yes. హెచ్చించువాడవు. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామములే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామములే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలే ఏదైనా జరుగునా, నీ కంచెదాటగా శత్రువుకు సాగునా. నీ ఆజ్ఞలే ఏదైనా జరుగునా, నీ కంచెదాటగా శత్రువుకు సాగునా. నా దేవా నీవే నా తోడు అంటే చాలు. అపవాదితో వచ్చిన కీడులన్నీ మేలైపోవు. నా దేవా నీవే నా తోడు అంటే చాలు. అపవాదితో వచ్చిన కీడులన్నీ మేలైపోవు. నా దేవా నీవే నా తోడు అంటే చాలు. అపవాదితో వచ్చిన కీడులన్నీ మా దేవా నీవే మా తోడు అంటే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవు. ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు. ఈ కొరకు ప్రాణాలు అర్పించాలి యేసయ్యా. తన మహిమను విడిచి ఈ భూలోకి మమ్మల్ని రక్షించగలరు. మన శిక్షకు తప్పించగలరు. మరణంలో ఓడించి నిత్య జీవమును మనందరికీ అనుగ్రహించగలరు. ఈ లోకంలో అవతరించిన దేవుడు ఈ కొరకు ఏమైనా చేయగలడు. విశ్వసించు, అంగీకరించు. నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, అందరూ కూడా నమ్మకంతో విశ్వాసంతో చెప్తూ యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పక్కన నిలిచి ఈ చుట్టాన్ని బాధలు చూస్తున్నాడు. అయ్యో నాకెందుకు ఈ పరిస్థితి, నా జీవితంలో ఎలా ఈ బలహీనత చేత
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి మాకై ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నాతో కలిసి చెప్తారా ఈ మాట? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే అలాగే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో ఏకీభవిద్దాం. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత ప్రతి ఒక్కరు నింపగలగాలి. పరిశుద్ధ రాజ్యం తండ్రి వందనాలు, స్తోత్రాలు ప్రభా. స్థిరపరిచే దేవుని, బలపరిచే దేవుని ప్రభా. పడిపోయిన చోటే ప్రభా మీ నిలబెట్టగలిగే దేవుని ప్రభా. ఇస్సాకు ప్రభా తానుంటున్న స్థలంలో సమస్యలు వచ్చినాయి, కరువు వచ్చినాయి, అదే స్థలంలో హెచ్చించినాడు ప్రభా. క్రమక్రమముగా ప్రభా మీ కుమారుడు అభివృద్ధి పొందేలాగా మీరు దీవించినారు తండ్రి. అభిమేలకు రాజు కూడా ప్రభా తనతో సంధి చేసుకుంటూ సమాధాన కోటకు వచ్చి ఉన్నాడు ప్రభా. ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుని ప్రభా. ఒక రాజే ప్రభా తల్లి ఇస్సాకు దగ్గరికి వచ్చింటే ప్రభా యేసయ్య ఏ అద్భుతమైన చేస్తారని ఈ వాక్యం ద్వారా నిరూపించుకున్నావు ప్రభా. మీరు మాకు తోడుగా ఉంటే మా జీవితాల్లో ఎన్నో మేలు జరుగుతాయి ప్రభా. మీ సన్నిధిని అనుభవించే భాగ్యం మాకు దయచేయండి. మీరు ఇష్టపడే జీవితం మేము కలిగి ఉండలాగా ప్రభా, అందరితో సమాధానంగా ఉంది ప్రభా. మీరు కోరుకున్న జీవితాన్ని జీవించలాగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. మమ్మల్ని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి ఈ లారన్ ఆశ్రమాన్ని మీ బాధల చెంత పెడుతున్నాం. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా, పెద్దలందరినీ పేరు పేరున దీవించండి ప్రభా. తండ్రి అందరూ ఉండి కూడా ప్రభా దూరంగా ఉంటున్న మీ బిడ్డలకు మీరు సమీపంగా ఉంటున్నారు ప్రభా. మీరందరి బాధ్యత ప్రభా. మైకలన్న కుటుంబం తీసుకొని ఉండగా వారికి ఇచ్చిన మంచి మనస్సు, ఓర్పు, సహనము ప్రభా, సహాయం చేసే గుణాన్ని బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని మెండుగా దీవించండి. ఏ కొరత రాకుండా ప్రభా మీరు కాపాడండి. ఈ సమయంలో ముఖ్యంగా నవీన జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. త్వరలో 10th ఎగ్జామ్స్ ఉంటుండగా మీ కుమారుని మీరే తల్లి సిద్ధపరచండి, మీరే ఆశీర్వదించండి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎంత గుప్తమైనాయి తండ్రి.
సొలొమోను మహారాజుకు జ్ఞానం ఇచ్చిన దేవా, మీ కుమారునితో మీరు ఉండండి. ప్రతి సబ్జెక్టులో ప్రభువా మీరే తండ్రి మంచి మార్కులు తెచ్చుకునేలాగా సహాయం చేయండి. జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభువా మంచి మార్కులతో మీ కుమారుడు పాస్ అయ్యేలాగా కృప చూపించండి. పెద్ద కుమారుడు ప్రవీణ్ కూడా దీవించండి. తన ఆ బిడ్డ చదువులో కూడా మీరే తోడుగా ఉండి ప్రభువా హాస్టల్లో ఉంటుండగా దేవా మీకు ఇష్టమైన బిడ్డగా చేసుకొని అక్కడ ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా మీరే కాపాడండి. మైకలను అక్కను మీ చేతుల్లో పెడుతున్నాను. మంచి ఆరోగ్యంతో కృపతో నింపండి. ఏ లోటు రాకుండా ప్రభువా మీరే మీ బిడ్డలకు సహాయం చేయండి. ప్రభా ఆంటీని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వృద్ధాప్యంలో బిడ్డకు మీరే తోడుగా ఉండండి. మీరే మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచమని అడుగుతున్నాను. మరొకసారి ప్రభా ఈ ఆశ్రమానికి ప్రభా తండ్రి పెద్దగా ఉంటున్న దేవదాసయ్య గారిని కూడా మీరు దీవించమని ప్రభా పరిచయను కూడా ఆశీర్వదించండి. ప్రభా కొరత లేకుండా ప్రభా తండ్రి మీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ చేతులకు మీ బిడ్డలు నమ్ము చెబుతూ మీరే బాధ్యత వహించమని యేసయ్య పేరుతో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూర్చున్న మనందరితోనూ, ప్రత్యేకంగా ఎందరైతే ఈ యొక్క ఆశ్రమము కొరకై ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యక్తిగతంగా కుటుంబపరంగా సంస్థ పరంగా సహాయం చేస్తుంటున్నాను వారితోనూ, ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కుటుంబముతోనూ పెద్దలతోనూ సకల లోక పరిశుద్ధులందరితోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను కాక. ఆమేన్. హల్లెలూయా.